మీ తాపత్రం అంతా మీ వ్యక్తిగత విషయాల మీద, మీరు దొంగ పనుల మీద, మీరు చేసేటువంటి కార్యకలాపాల మీద ఉంది. బయటకు మాత్రం పైన ఒక ఆకుపచ్చ కండవేసులో మేము రైతు బాంధవులు అని చెప్పుకుంటుంటే, వాళ్ళని రక్షించేటువంటి ప్రయత్నం చేస్తుంటే, ఈరోజు ఏం అవసరం ఉంటే డిఎస్పీ గారు ఆఫీసులో ఉండేటువంటి సీసీ ఫుటేజ్ చేసుకుని మీడియా ముందు పెట్టమనండి, ప్రజలకు చూపించమనండి. లేడు పంపించేశామని చెప్పి రాత్రి 12 గంటల దాకా ఉన్నారు అక్కడ మీడియా వాళ్ళు. రాత్రి 12 గంటల దాకా ఉన్నారు మనుషులు. చంద్రబాబు నాయుడు అందరికి ఫోన్ చేసి మీరు డిఎస్పీ ఆఫీసు పోండి, డిఎస్పీ ఆఫీసుకు పోండి అని చెప్పి వాళ్ళందరినీ చుట్టుపెట్టి వాళ్ళ మధ్యలో నుంచి అతన్ని తీసుకువెళ్లాలనే ప్రయత్నం చేస్తే సర్వేపల్లి నుంచి చీకుట్టాలు కూడా కాలేదు ఆ టైంలో. చివరికి నంబర్ ప్లేట్ లేనటువంటి మహేంద్ర వాహనం ఒకటి తీసుకొచ్చి పోలవరం టీవీను దాన్ని తీసుకొచ్చి దానికి పోలీస్ వెహికల్ ఒకటి అడ్డం పెట్టి పోలీస్ కానిస్టేబుల్ని ఎదురుగా పెట్టి లైట్లన్నీ ఆర్పేసి తీసుకొచ్చి ఎక్కించి దాని వెనక ఒక స్విఫ్ట్ డిజైర్ ఫాలో అయ్యి వీళ్ళందరూ కలిసి మీకు నేను చెప్తున్నా AP 26 BF 336 కార్ నెంబర్ స్విఫ్ట్ డిజైర్ బొలేరో వెనక సేవని రాసినటువంటి బొలేరో దాని నెంబర్ ప్లేట్ తీసేశారు. డిఎస్పీ గారు కరెక్ట్ గా నేను తప్పు చేయలేదు అంటే ఆ రోజు మీ దగ్గర సీసీ ఫుటేజ్ నైట్ ఈ వెహికల్స్ మీ ఇంటి మీద ఆగాయా లేదా, రాధాకృష్ణ గారు మీ ఆఫీసులో నుంచి వచ్చి రాత్రి 12:30 ఆ బండి పోయాడా లేదా, మీకు ధైర్యం ఉంటే చేయండి. ఒకవేళ నేను నిరూపించలేకపోతే మీరు ఏ చెప్తే లాడ్జీలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ మీరు చూపించినా, లేదు మీ ఆఫీసులో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ చూపించినా, అర్ధరాత్రి మీరు తప్పించలేదంటే మీరు ఏ కేసు బనాయించినా, ఏ శిక్ష వేసినా నేను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఆశామాషగా మాట్లాడుతున్నా, ఎస్పీ గారికి చెప్తున్నా, విచారణ జరిపించండి. విచారణ జరిపించి ఒకవేళ నిజంగా నేను కనుక మాట్లాడితే అసత్యాలైతే రాధాకృష్ణ నాయుడు అనేటువంటి వ్యక్తి ఆ కేసులో ముద్దాయి కాకపోతే, వ్యభిచారం కేసులో పట్టుబడకపోతే మీరు ఏ శిక్ష వేసినా సరే నేను సిద్ధంగా ఉన్నా. అదేవిధంగా ఎస్పీ గారు నిజాయితీగా వ్యవహరించి డిఎస్పీ మీద రిపోర్ట్ చేయాల్సిన ధైర్యం ఎస్పీ గారికి ఉందా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే ఇంతకన్నా దారుణమైనటువంటి విషయాలు ఏముంటాయి, ఇంతకన్నా అన్యాయమైనటువంటి విషయాలు ఏముంటాయి. మీరు వెళ్ళి రాజ్యాన్ని రైడ్ చేసి కొడుకుతో కొట్టుకున్నటువంటి 64 ఏళ్ళ వచ్చినటువంటి వాళ్ళు వదిలేసి అమాయకులైనటువంటి పాపం చదువుకునేటువంటి తెలియనటువంటి తప్పు అని చెప్పాల్సినటువంటి వయసులో ఉండేటువంటి 26 వాళ్ళు వదిలిపెట్టి తప్పు చేసినటువంటి, తప్పు తెలుసుకోవాల్సినటువంటి వయసులో ఉన్నటువంటి విద్యార్థుల మీద కేసులు నమోదు చేస్తారా? వారికి 7 ఏళ్ళు 10 ఏళ్ళు సెట్ చేస్తారా? 7 నిమిషాలు 10 నిమిషాలు వదిలేస్తారా? ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి ఏమైనా